నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ప్రభుత్వం పనిచేయడం కూడా వెంటనే ప్రారంభమవుతుంది. అయితే అందరి దృష్టి తొలి 100 రోజులపైనే ఉంటుంది. ఈ ప్రభుత్వం కొనసాగుతుందా లేక కుప్పకూలుతుందా అన్నది ఈ 100 రోజుల్లోనే తెలియనుంది. నిజానికి మోడీ ప్రభుత్వానికి ఈ సమయం చాలా కీలకమైనది. ప్రభుత్వం చేయవలసిన ఎన్నో పనులున్నాయి. ప్రస్తుతం సంకీర్ణంలోని భాగస్వాములుగా కొనసాగుతున్న పార్టీల ప్రాధాన్యతలు కూడా ఈ 100 రోజుల్లో బయటపడనున్నాయి. అంతేకాదు ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలను ఈ 100 రోజుల్లోనే తీసుకోగలదు. ఈ 100 రోజుల్లోనే వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం ఎలా ఉండబోతుందో నిర్ణయించగలదు. సో వచ్చే 100 రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? సంకీర్ణ భాగస్వామ్య పక్షాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తుందా? మోడీ 3.0 అభివృద్ధిపై దృష్టి సారిస్తుందా? లేక ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలు ఊపందుకుంటాయా అని జోరుగా చర్చ సాగుతోంది. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయింది. క్యాబినెట్ కూడా రెడీ అయింది. దేశ చరిత్రలోనే ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ బాధ్యతలు చేపట్టి చరిత్రను సృష్టించారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వ ఎన్నికైన తొలి ప్రధాని మోడీనే. ఇక మోడీ ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది? కొత్త ప్రభుత్వం చేపట్టబోయే పనుల జాబితాలో లోక్సభ సమావేశం మొదటిది. వచ్చే వారం తొలి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఇదే సమావేశాల్లో ఇరు సభలకు ప్రధాని నరేంద్ర మోడీ తమ కేబినెట్లోని మంత్రులను పరిచయం చేయనున్నారు. లోక్సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉంటారు. ఇందులో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో 292 మంది సభ్యులు ఉన్నారు. ఇండి కూటమిలో 232 మంది ఎంపీలు ఉన్నారు. సో రెండు కూటముల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. గతంలో కంటే ఈసారి ప్రతిపక్షం మరింత బలంగా తయారైంది. అంతేకాకుండా విపక్షానికి మాట్లాడే సమయం కూడా ఎక్కువగా లభించనుంది. సమస్యలపై పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతిపక్షం ప్రాతినిధ్యం పార్లమెంట్లో మరింత మెరుగుపడనుంది. గత 2 టర్ముల్లో మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉండేది. కానీ మోడీ 3.0లో మాత్రం అందుకు భిన్నంగా ఉండనుంది. అంతేకాదు కొత్త ప్రభుత్వ విధానాల్లో మార్పు ఉంటుంది. బీజేపీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధికి అనుకూలమైన పెట్టుబడులపై హామీ ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. దీంతో ఇప్పుడు మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడుతుంది. ప్రధాని మోడీ మాత్రం అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. కానీ సంక్షేమ పథకాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది. ఈ విషయం కొత్త బడ్జెట్లో తేలనుంది. సాధారణంగా జూలైలో తొలి బడ్జెట్ సమావేశాలను కొత్త ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ బడ్జెట్ ప్రజాకర్షక బడ్జెట్గా ఉండే అవకాశం ఉంది. ఇది సంక్షేమ పథకాలపై దృష్టి సారించనుంది. ఓటరును దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు రూపొందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. మోడీ ప్రభుత్వం పలు విధానాలు సంస్కరణలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిష్టాత్మక ఎజెండాను రూపొందించారు. మెగా 100 డేస్ ప్లాన్ను వెల్లడించారు. ఇందులో కొత్త విద్యుత్ చట్టం, కొత్త కార్మిక చట్టాలు, జీఎస్టీ సరళీకరణలు, రైతుల ఆదాయం పెంపు విధానాలు, బీమా రంగ సంస్కరణలు వంటి పలు కీలక అంశాల్లో మార్పులు తెచ్చేందుకు అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది. ఈ 100 రోజుల ఎజెండాలో ఇంకా పలు అంశాలు ఉన్నాయి. తయారీ, మౌలిక సదుపాయాల వంటి రంగాలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మోడీ ప్రభుత్వం సంస్కరణలు చేయడమే లక్ష్యంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. రక్షణ
ఆధునీకరణ వేగవంతం చేయనున్నారు. సెమీ కండక్టర్ తయారీ ఊపందుకోనుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్నే వికసిత భారత్ అని మోడీ ప్రభుత్వం పిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.